స్కీమ్ లో 700 కోట్ల స్కామ్ గుర్తించిన ఏసీబీ అధికారులు తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ పశు గణాభివృద్ధి ఆ సంస్థ మాజీ సీఈఓ రామచందర్ అరెస్ట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలింపు ఇప్పటికే 8 మంది అధికారుల అరెస్టు చూసుకోరిగా ఎందుకంటే 700 కోట్లు కాదు ఇది వేల కోట్లలో ఉంది మొత్తం కూడా దందా ఏం నడిచిందంటే ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క గొల్ల కురుమలు అని చెప్పేసి గొల్ల కురుమలు ఇద్దరిని విడగొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకు గొర్రెలిస్తా అని చెప్పిండ్రు పాపం వాళ్ళని అన్యాయం చేసిండ్రు మోసం చేసిండ్రు మునుగోడు ఎలక్షన్ జరిగినప్పుడు అరే అది తలసాని సీనన్న కూడా వచ్చి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస అన్న కూడా వచ్చి ఏమన్నాడు అరే అది మేము పైసలు ఇస్తా అంటే ఇలా అడ్డుకుంటున్నారు అట్లా అని చెప్పిండు ఏమైందన్న తలసాని సీనన్న గిందికేనా ఇదేనా కథ జరిగింది అని అడుగుతున్నారు ప్రజలు చెప్పాలి కదా సమాధానం విషయం ఏంటంటే 700 కోట్ల రూపాయలు కాదు ఇది వేల కోట్ల రూపాయలలో మొత్తం కూడా అవకతవకలు జరిగినాయి అందులో భాగంగానే తలసాని సీనన్న వల్ల ఎవరు ఓఎస్డీ ఉన్నాడు కదా ఆ ఓఎస్డీ మొత్తం కాగితాలన్నీ ఇంపేసి తర్వాత బస్సాలలో వేసేసి కాలబెట్టి అంత కథ అంతా వేసిండు కదా గతంలో అదంతా కూడా బయటకు వస్తూ ఉంది ఒక్కొక్కరు ఏం చేసిండ్రు ఏం కథ ఏం మెక్కిండ్రు ఏం కథ అనేది తుపాకీ సీన్ కూడా అప్పుడు వాళ్ళ ఆఫీస్ కూడా హడాబడిగా బస్తాలు తయారేసి వ్యాన్లలో ఎక్కించేసి పంపించేసిండు తుపాకీ సీను ఆ తుపాకీ సీన్ కథ గట్లుంటే ఇక ఏది చాలా మంది మళ్ళీ ఓకే ఆర్మూర్ పాండు గురించి మాట్లాడతారు ఆర్మూర్ పాండు ఉన్నాడు ఆర్మూర్ పాండు మొత్తం కరెంట్ బిల్లు 8 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు 8 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు ఎగ్గొట్టిండు తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లో అవి షాపింగ్ కాంప్లెక్స్ తీసుకొచ్చిన అవి ఎగ్గొట్టిండు మొత్తం ఆగమాగం చేసి చంద్ర చేసి నాశనం చేసిండ్రు మొత్తం ఇట్లా ఇలా కథలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీ కుంభకోణం బయటపడింది ఈ స్కీమ్లో 700 కోట్ల రూపాయలు దారి మళ్లినట్లు ఏసీబీ అధికారులు తాజాగా గుర్తించారు ఈ కేసులో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈఓ గొర్రెలు మేకలు అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సభావత్ రామచందర్ అప్పటి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ కూడా శుక్రవారం అరెస్ట్ చేసిందట చూసుకో కళ్యాణ్ కుమార్ ని రామచందర్ ని వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన మంచిదే గానీ రాజకీయ నాయకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తామనేదే క్వశ్చన్ అది కూడా జరుగుతుంది అయితే అంతలంచలుగా జాగ్రత్తగా వేయాలి కాబట్టి ఆ జాగ్రత్తలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఎక్కడ చూసినా కూడా అధికారులు బలి పశువులు అవుతున్నారు బాగా మరి ఇప్పుడు బాగా ఎగుడు అంగి ఎగిరేసుకొని నేను ఇట్లా అంగి ఇంపుకొని నేను వాళ్ళ కోసం ఇట్లా చేస్తా అంటే ఇట్లా అవుతుంది కథ